హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ 2లో థర్డ్ చూద్దాం. ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 5.1. డైరెక్ట్లీ క్వశ్చన్ రీడ్ చేద్దాం. రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్ నుండి మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తయారు చేయాలి. చూడండి, రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find the Rohan's present age. ఇక్కడ మనకి రోహన్స్ మదర్ ఏజ్ 26 years older than him. అంటే మనకి ఇక్కడ రోహన్స్ ఏజ్ కానీ, అంటే వాళ్ళ మదర్ ఏజ్ కానీ అంటే కరెక్ట్గా ఇవ్వలేదు, డేట్ ఇవ్వలేదు. మనం అప్పుడు ఏమనుకుంటే రోహన్స్ ప్రజెంట్ ఏజ్, అంటే ఇప్పుడు ఇది చెప్పేది వాళ్ళు కానీ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ మనం ఎక్స్ అనుకుందాం. రోహన్స్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఏమంటుండో రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. అంటే రోహన్ కంటే 26 years పెద్ద. అప్పుడు మనం ఏం రాస్తాం, మదర్ ప్రజెంట్ ఏజ్ ఎక్కువ అన్నప్పుడు మనం ప్లస్ యాడ్ చేస్తాం. అంటే ఏజ్ ఎక్కువ అతనికంటే పెద్ద అన్నప్పుడు ప్లస్ యాడ్ చేస్తాం, తక్కువ అన్నప్పుడు మనం మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎక్స్ ప్లస్ 26 అంటే రోహన్ ఏజ్కి 26 years కంటే రోహన్ ఏజ్ కంటే 26 years పెద్ద. నెక్స్ట్ ఏమంటున్నారు దీంట్లో, ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years విల్ బి 360 years. ఇక్కడ మనకు గుర్తుంచుకోండి, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రజెంట్ ఏజ్ 15 years, ఆఫ్టర్ 3 years మీ ఏజ్ ఎంత అంటే ఏం చెబుతాం, 18 అని చెప్తాం. ఎట్లా చెప్తున్నాం, ఇక 15 yearsకి ఒక 3 years తర్వాత అన్నప్పుడు ఆ 3ని యాడ్ చేస్తున్నాం, 15 + 3 యాడ్ చేస్తున్నాం, 18 years అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 years ఆఫ్టర్ రోహన్స్ ఏజ్ ఏమవుతుంది, 3 years ఆఫ్టర్ రోహన్స్ ఏజ్ అంటే ఉన్న ఏజ్కి 3 years కలపాలి, ఎక్స్ ప్లస్ 3. అదేవిధంగా 3 years ఆఫ్టర్ మదర్ ఏజ్. మదర్ ప్రజెంట్ ఏజ్ ఎంత, ఎక్స్ ప్లస్ 26. ఎక్స్ ప్లస్ 26కి ప్లస్ 3 కలపాలి ఆఫ్టర్ 3 years అనగా. ఇది ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 29. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రజెంట్ ఏజ్కి 3 years ఆఫ్టర్ అన్నప్పుడు ఆ యొక్క ఎన్ని ఇయర్స్ ఆఫ్టర్ అన్నట్టు ఆ ఇయర్స్ కలపాలి. ఇది ఆఫ్టర్ 3 years. డేట్ ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇంకా ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years విల్ బి 360. ప్రోడక్ట్ అంటే ఏంది, ప్రోడక్ట్ అంటే వాళ్ళిద్దరు ఏజెస్ని కూడా మనం హెచ్చించాలి ఆఫ్టర్ 3 years. ఇక్కడ ఎప్పుడు హెచ్చించాలి, ఎక్కడ హెచ్చించాలి, ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years ఏం చేస్తుంది, రోహన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3, మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 29. కాబట్టి ప్రోడక్ట్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అంటుండో విల్ బి 360 years. 360. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ 29, 3 20 60, 3 9 27, 60 + 27 87. See here 29 3 9 87. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 360 ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ ఇస్తాండి, అప్పుడు -360 అవుతుంది, ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసామండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 + 3 32, 29 + 3 32x. ఇక్కడ చూడండి 360లోంచి 87 తీసేయండి,
10 minus 7 3, 15 minus 7 8 7 273. ఇక్కడ -273 ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -273 ఈక్వల్ టు 0. ఇది మనం ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో రాయమన్నారు. ఇది x² ప్లస్ 32x మైనస్ 273. ఇక్కడ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ అంటే ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఇది మనం ఆల్రెడీ ఫస్ట్లో మనం నోట్ చేసిన రోహన్స్ ఏజ్ ఎక్స్. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.